దాన్ని జుట్టు అందుకొని పల్ల కొట్టి పోలీస్ స్టేషన్లో అప్పగిస్తే రాకపోనా? ఇంత పెద్ద మీడియా ఛానల్ ఉంది, ఆ ఫోన్లో వీడియో తీసి ఇన్స్టాలో పెట్టినా కానీ దాన్ని మొత్తం బగర వేసి తోలిస్తుండే కదా. నా పిల్లలు ఇంకొకరి కాడుకో దాని ఉద్దేశంతో చేసినావు, వాళ్ళు ఎంత దండలాడు ఉంటుంది, వాళ్ళ జీవి ఎంత కొట్టుకొని ఉంటుంది. పిల్లల్ని చెప్పాల్సిన అంత బాధ ఏమొచ్చిందమ్మా నీకు? ఏం అవసరానికి? బయట ప్రపంచం తెలియని ఆ పిల్లలని, చిన్న పిల్లల్ని నువ్వు అతి దారుణంగా అట్లా చంపి నువ్వు చచ్చిపోతువి. నీ మొగడు తప్పు చేస్తే నువ్వు ఖచ్చితంగా నీ మొగడిని 10 మందిలో పెట్టి ఇంకా తన్నిచ్చేది ఉంటివి. ఆ పిల్లలు ఏం తప్పు చేశారు? మీ కడుపులో ఉట్టడమే వాళ్ళు చేసిన తప్పు. ఉంచుకునే దానికోసము ఈరోజు నీ మొగడు నిన్నేదో ఇబ్బంది పెట్టిండని చెప్పేసి పిల్లలకు చంపివి, నువ్వు చచ్చిపోతువి. వాళ్ళకి కావాల్సింది కూడా అదే కదా, చేతులకు మట్టి అంటే అయిపోయింది. ఇప్పుడు వాళ్ళిద్దరు బాగానే ఉంటారు. నీకు అంత బాధ ఉంటే పోనీ నువ్వు చచ్చిపోయి ఉంటే పిల్లల నుంచి ఏం ఉపయోగం ఉంది దానివల్ల? నేను ఇంతకు ముందుగా చెప్పినా ఏదో ఒకటి వస్తుంది అనుకున్నా, వస్తూనే ఉంది. సో వాళ్ళ ఊళ్ళో పంచాయతీ చేసి సెకండ్ మ్యారేజ్ చేసుకున్నందుకు మళ్ళీ మంచి చూసుకుంటా అని చెప్పి ఇక్కడికి వచ్చిన మళ్ళీ యథావిధిగా అట్లా చేయడం. నేర్చినోడు ఎట్లా వదిలిపెడతాడు తమ్మి? నేర్చినోడు ఎట్లా వదిలిపెడతాడు? వాడు ఎప్పుడు తినాలని అనుకుంటాడు. ఇవాళ ఓడో చెప్తే మారుతారా? ఎవ్వరు మారరు. అన్యాయంగా పిల్లల్ని పొట్ట పెట్టుకుంటుంది కదా, దేనికి ఇక బతుకు? వాళ్ళు చేసిన తప్పైందంటే మీ కడుపులో ఉట్టడమే వాళ్ళు చేసిన తప్ప, అంత మించి ఇంకేది లేదు. అన్యాయంగా వాళ్ళు చచ్చిపోయారు. దాన్ని జుట్టు అందుకొని పల్ల కొట్టి పోలీస్ స్టేషన్లో అప్పగిస్తే రాకపోనా? ఇంత పెద్ద మీడియా ఛానల్ ఉంది, ఆ ఫోన్లో వీడియో తీసి ఇన్స్టాలో పెట్టినా కానీ దాన్ని మొత్తం బగర వేసి తోలిస్తుండే కదా, పులిగోర చేస్తుండే కదా. ఆమెది ఏమొచ్చింది దీనివల్ల? వాని చేతులకి ఇంత మట్టి అంటే కూడా చేసుకున్నావు, పిచ్చిదాని లెక్క. అవసరమా? బంగారం లెక్క మగ పిల్లలు ఉట్టగా చేస్తుంటే మీరు పుట్టి కావాలని ఇట్లా చేసుకుంటారు. కొంచెమైనా బుద్ధి ఉండాలి ఇట్లా చేసేటోళ్ళకి. అందరికీ అదే చెప్తున్నా, మనం సావద్దు, సావాల్సినంత తప్పేం చేయట్లేదు. తప్పు చేసినోడే దర్జాగా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాడు, దొంగతనం చేసినోడు, అంతకంటే అన్యాయమా? వాణ్ణి కాలు చేతులు ఇరగొట్టి పోలీసు వాళ్ళకి అబ్బాయి చెప్తే అయిపోయేదానికి బంగారం లెక్క పిల్లలు నాగం చేస్తే నువ్వు చచ్చిపోతుంది. ఏం సాధించిన ఇప్పుడు? బయట అమ్మాయిలు చాలా రూడ్ గా తయారవుతుంటే ఇలాంటి వాళ్ళు సమస్య వస్తే ఎదిరించాలి. ఇప్పుడు అంత ఇబ్బంది వచ్చినప్పుడు బయటికి వెళ్ళి నువ్వు మాట్లాడుంటే అయిపోవు. ఒక్కొక్కరు ఎట్లున్నారు, పిల్లల్ని ఎందుకమ్మా పాపం అనిపిస్తుంది అది ఇప్పుడు చూడంగానే. వాళ్ళు ఎంత దండలాడు ఉంటుంది, వాళ్ళ జీవి ఎంత కొట్టుకొని ఉంటుంది. నా పిల్లలు ఇంకొకరి కాడుకో దాని ఉద్దేశంతో చేసినావు, ఆడిని వదిలిపెట్టి నిమ్మలంగా పని చేసుకొని బతికేది. పిల్లలు మంచిగానే ఉన్నారు, స్కూల్కి అయినా కానీ నువ్వు పొద్దుకులైనా పని చేసుకున్నా నిమ్మలంగా బతికిద్దువు కదా. ఇప్పుడు సచ్చి నువ్వేం సాధించినవు? ఏం సాధించలే. వానికి ఏం ఒరగదు, వాడిని నిమ్మలంగా బతుకుతాడు. ఇంకా సంవత్సరం జైలు ఉంటాడు, మళ్ళీ దాంతో సంసారం చేస్తాడు.